ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేశారని, తనకు న్యాయం చేయకపోతే చావే దిక్కంటూ ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని మేడపై నుండి దూకేస్తానని హల్చల్ చేశారు. చివరికి పోలీసులు స్థానికులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆ ఆటో డ్రైవర్ తన యత్నాన్ని విరమించాడు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద ఆటో డ్రైవర్ దుర్గా ప్రసాద్ అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటన వివరాలు చూస్తే ఓ ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గా ప్రసాద్ అతని తండ్రి ఏడుకొండలను ఏడాదిన్నర క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు. తమను దుర్మార్గంగా తొలగించడమే కాక తరచూ అనేక రకాలుగా వేధిస్తున్నారని, తాము వేరే ఊరు వెళ్లిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని, దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ వాపోయాడు. పోలీసులు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోలేదని బాధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారి ఆందోళన విరమించాలి అని కోరారు. పోలీసులు దళిత నాయకులు కండవెల్లి సుబ్బారావు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆటో డ్రైవర్ ఆ యత్నాన్ని విరమించాడు. ఆయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ పోటీ చేసి కారులో ఒక సభ్యత్వం ఆటోలో ఒక సభ్యత్వం చేసి ఈ రోజు రుబాబు చేసి 15 సంవత్సరాలు బట్టి ఉన్న మమ్మల్ని మా నాన్నగారిని నేను 1,10,000 రూపాయలు ఎట్టి గుల్లా విజయభాస్కర్ ఆయన దగ్గర కొనుక్కున్నానండి. నాకు ఊరకనే ఇవ్వలేదండి. మా నాన్నగారండి ఈయన నాది సభ్యత్వం అండి. ఈ సభ్యత్వాలు ఆపేసి అప్పుడే ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి ఆటో తిప్పుకుంటా బండికి 6,000 చెప్పిన మా ఇద్దరు సభ్యత్వాలు వేరే బండి ఎట్టి గంగబాబు అంటే నేను అన్నగారి బండిని రజాలు బాగా చేయాలి. ఇద్దరు బండ్లు తిరుగుతున్నాయి. నెలకు 6,000 చెప్పిన తీసుకుంటా 12,000 రూపాయలు మా పేరు చెప్పుకుని ఆయన మేమేమో అలా ఈదురంట పడి ఈ పిల్లలకి సర్టిఫికేట్ తిండి లేక పాలు లేక అలా నేను అలా తిరుగుతుంది. రోడ్లను తిరుగుతాయి. ఏ పని దొరక్క అలా తిరుగుతున్నాయి. మా సభ్యత్వాలు మా ఊరు మీ పుట్టి పేరు ఊరు వదిలేసుకుని మేము ఊరు అవతల బతుకుతున్నాం. ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఊరు కూడా వెళ్ళాను కానీ లోపల రానివ్వలేదండి. ఇదండి పరిస్థితి. ఇంకేనంటే ఇక్కడ పిఠాపురం వచ్చిన కానీ మీరు 4-5 సార్లు 10 సార్లు కేసు పెట్టి ఉంటామండి. అక్కడ ఎస్పీ గారు పెట్టి ఉంటామండి, ఇక్కడ సీఏ గారు పెట్టి ఉంటామని, ఇక్కడ ఎస్ఐ గారు చెప్పి ఉంటాను. ఎవ్వరూ పట్టించుకోలేదండి. కేసు పెట్టడం మమ్మల్ని కవరెట్టుగానే కేసు తేలిపోయిందని చెప్పాడు. మమ్మల్ని స్టేట్ కూడా కవరెట్టేవారు కాదండి. మమ్మల్ని చంపేస్తానండి. స్థాపించి మా ఆయన గారు బయట దోసేస్తారండి. ఈ లక్షబాబు వల్ల మొత్తం సర్వస్వం కోల్పోయామండి. మేము ఏమీ లేవండి. ముగ్గురు పేర్లు ఉన్నాయి కదండి. అయితే అండి వీళ్ళ వల్ల మాకు అన్ని కోల్పోయాయండి. మాకు చచ్చిపోతాం తప్ప జీవితం లేదండి. మాకు ఇల్లు లేదు, వాకలు లేదు, భవిష్యత్తు లేదు, ఏం లేదు. చచ్చిపోతామండి. ఇక్కడ మా సాగు కారణం వీళ్ళ ముగ్గురు అండి. ఏ లైవ్ పవన్ కళ్యాణ్ గారు చూసి మమ్మల్ని ఎవరిని ఇది అవ్వాలంటే చెప్పాలంటే భయం చెప్తాడండి. ఆడు ఎవరికే భయపడతలేదండి. ఎంపీ గారు మనుషులు రమ్మన్నారండి, రావట్లేదండి. ఎస్ఐ గారు రమ్మంటున్నారండి, రావట్లేదండి. ఇక మేము ఎవరితో చెప్పుకుని ఎక్కడ చచ్చిపోవాలో చెప్పండి. ఆల్రెడీ నేను ఒక 50 నిద్ర మాత్రలు మీకు కూడా మింగానండి. నేను 50 నిద్ర మాత్రలు మింగానండి. నాకు నిద్ర కూడా వచ్చేస్తుందండి. నేను ఇదే అండి మీకు చెప్తూ వాళ్ళు మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలదండి. మీరే ఎక్కడి దాకా పంపిస్తారో పంపించుకోండి. మేము చచ్చిపోతే కారణం వాళ్ళ ముగ్గురే. మేము చచ్చిపోతే కారణం. అయితే మట్టి మమ్మల్ని సంవత్సరంన్నర నుంచి ఏడిపిస్తున్నారండి. సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇలాగ ఎవరో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వెళ్ళాం కానండి. ఎవరు మాకు అడిపించేస్తున్నాడండి. అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ అడిపించేస్తున్నాడండి. దుర్గబాబు అన్నవాడు ఈయన ఈ పెద్ద ఇవాళకి ఆటోలు సభ్యతలు అమ్మేసుకుని 3 లక్షలుగా అమ్మేసుకున్నారండి. అమ్మి పని ఆడికి ఎవడిచ్చాడండి అధికారం? ఇక్కడ స్టాండ్ బతికించింది ఆయన, మొక్కేసింది ఆయన. నువ్వు ఎవడో సభ్యత కట్టకుండా దౌర్జన్యంగా వచ్చి జాయిన్ అయిపోయి 1,50,000 రూపాయలకి నువ్వు కారుకో సభ్యత్వం, కారుకేమో 2 లక్షల సభ్యత్వమా? అది అమ్మేసుకున్నావా? మళ్ళీ ఆటో 1,50,000 మొత్తం 3 లక్షలు 2 ఆటోలు సభ్యతలు అమ్మేసుకుని ఎదరని తప్పు పడుతున్నాడో తప్పు పట్టి వాడికేమో కొమ్ము కాస్తున్నారు మా నాయకులు, మన రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారు. ఎంతవరకు అట్టండి ఇది? అటువంటి దొంగోడికేమో పోలీసు వారు సపోర్టు. ఇది రవిడి చేయటం అన్నవాడు ఇక్కడ ఉన్నకి లేకుండా చేసి వాళ్ళ మీద కంప్లైంట్